కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, మనకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యంతో కలిసి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 500 ఎలక్ట్రిక్ బస్సులని మొదటి విడతగా ప్రారంభిస్తున్నామని, జేబీఎం సంస్థతో ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది కాబట్టి హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల ఒక డీజిల్ బస్ కూడా ఉండకుండా ప్రణాళికలు చేస్తామని అన్నారు. కాలుష్య కారకాలైనటువంటి ఉద్గారాలు, ఫ్లోరో కార్బన్స్ లాంటివి ఇతరత్ర వాయు కాలుష్యాన్ని తగ్గించేటువంటి బస్సుల ద్వారా సాధ్యమవుతుంది. అలాగే ధ్వని కాలుష్యం పూలగుచ్చాన్ని అందించాల్సిగా కోరుతున్నాం. పూలగుచ్చంతో ఆహ్వానం పలకాల్సిగా కోరుతున్నాం. వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములు మన ముఖ్య అతిథులను మనం సత్కరించి వారికి ఆశీస్సులు అందజేస్తున్నారు. వేదోక్తమైన ఆశీస్సులు అందజేస్తున్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమం ఫ్యామిలీ మెంబర్స్ కి, మీడియా ఫ్రెండ్స్ అందరు కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు, ఒక చాలా మంచి రోజు. ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ ఇనాగ్రేషన్కి వచ్చేసిన మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ గారికి, మన ఎమ్మెల్యేస్కి, మేయర్ గారికి, డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్కి, అదే విచ్చేసిన ఆహ్వానితులకి, టీజీఎస్ఆర్టీసీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీడియా ఫ్రెండ్స్కి నా తరఫు నుంచి, టీజీఎస్ఆర్టీసీ యాజమాన్య తరఫు నుంచి స్వాగతం కోరుతున్నాను. ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు. 123 కోట్ల రూపాయలు వాళ్ళకు ఆదా జరగడం జరిగింది, సేవింగ్స్ జరగడం జరిగింది. మొత్తం మహిళలకి 3123 crores వాళ్ళకు సేవ్ కావడం జరిగింది. ఒక చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మహిళలందరూ కూడా ఇది ఒక వాళ్ళకు సేవింగ్ కావడం జరిగింది. మొత్తము మన దగ్గర ఉన్న 9500 బస్సెస్లో 85% బస్సెస్ ఈ మహాలక్ష్మి స్కీమ్స్ కి మనము కేటాయించడం జరిగింది. ఇంకా మన చారిత్రాత్మక జిల్లా కరీంనగర్కి వస్తే ఇప్పుడు దాకా దాదాపు ఆల్మోస్ట్ 2,56,00,000 మంది ప్రయాణం చేయడం జరిగింది. దాదాపు 100 కోటి పైన వాళ్ళందరూ కూడా సేవింగ్ కావడం జరిగింది మహిళలకి. అదేవిధంగా మొత్తము మన ఉన్న 878 బస్సెస్లో 719 బస్సెస్ మన మహాలక్ష్మి స్కీమ్ కి కేటాయించడం జరిగింది.